మొదటి రాజుల గ్రంథములో 3వ అధ్యాయములో 6వ వచనములో, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చాను. నీకేది ఇష్టమో అడుగు. ఈవేళ ఈ మాట నేనని మిమ్మల్ని కూడా మీకు ఏది ఇష్టమో అడగండి అంటే మీరు ఏం అడుగుతారో కొంచెం ఆలోచించుని అడగండి. కొంచెం మనసులో ఆలోచన చేసి అడగండి. ఏమడుగుతారో. ఆయన జ్ఞానమును ఇమ్మని అడిగాడు. జ్ఞానము దేవునిది. దేవుడు జ్ఞానమై ఉన్నాడు. మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు కనుక నీకు వందనములు. అట్టి జ్ఞానం వలన అనేక సంగతులు బయలుపడుచున్నవి. జ్ఞానము గొప్పదని ఎరుగుదాం, విద్య గొప్పదని ఎరుగుదాం. కానీ కొందరు ఆ జ్ఞానమును దుర్వినియోగము చేసుకొని చెడ్డవాటి కొరకు వాటిని వాడుతున్నారు. కానీ అలాగూ కాదు. తన జనమును పరిపాలన చేయడానికి అందుకని శాంతి పాలన చేశాడు. ఆలయమును నిర్మాణము చేశాడు. ఆయనను ఆరాధించు వారిని సిద్ధము చేశాడు. పాటలు పాడేవారిని, వాయిద్యములు వాయించేవారిని, ఆలయములో పరిచారము చేసేవారిని, ఆలయ సేవలు ఏమేమి ఉన్నవో వాటన్నిటినీ చేయడానికి తాను ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక పరిపాలకుడుగా ఏమి చేయాలో అవన్నీ కూడా ఆయన చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ జనాంగాన్ని 40 సంవత్సరములు పరిపాలన చేసినటువంటి సొలొమోను మహారాజు దేవుని జ్ఞానము అడిగాడు. ఈ రోజున చాలా గొప్ప అంశం అండి. ఏది కావాలో అడగమని అంటున్నారు మీరు. అయితే నేను అడుగుతానని మీరు ఏం అడుగుతారో మంచి వాటిని అడగండి.